నవ్వొస్తా అని చెప్తాను ఆగండి. సూపర్ ఉంది బ్రో, సూపర్ ఉంది. ఓజీ మొన్నటిదాకా హరిహర వీరమల్లు పోయిందిగా అదిగా ఇదిగా అన్నారు. మాట్లాడదాం ఓజీతో అందరం మాట్లాడదాం. ఏదో 2 విఎఫ్ఎక్స్ షాట్లు సీజీఐ షాట్లు బాగాలేదు కదా అని చెప్పి హరిహర వీరమల్లు చాలా మంది చాలా ట్రోల్ చేశారు. దానికి సమాధానం ఓజీతో ఖచ్చితంగా చెప్తాం. ఆఫ్టర్ ఆల్ ఒక్కసారి జస్ట్ ఒక సాంగ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయగలుగుతుంది థియేటర్, అది సిచ్యువేషన్. అర్థమవుతుంది కదా. నేను వెళ్ళలేదు బ్రో, వెళ్తే కన్ఫర్మ్ చెప్పేవాడు నీకు. నన్ను బయట తోసారు, పాస్ ఉన్న పంపించలేదు. తమను మ్యాక్సిమం తాగేసి కొట్టాడు బ్రో, తమను మ్యాక్సిమం తాగేసి కొట్టాడు. ఆ డివివి తమను రాత్రి నుంచి ట్విట్టర్లో ఏకుతున్నారు 5 నిమిషాలకు ఒకసారి. అరే నాకు తెలియదు బ్రో, నువ్వు చెప్పాగా. ఓకే సావో తప్పాడు బ్రో. ఓజీతో చెప్పడం ఏముంది బ్రో, మొత్తం అన్ని క్లియర్ అవుతాయి, అన్ని పండేస్తాం రోడ్ల మీద. ఓకే బాగానే చేశాడు బ్రో, #1 బ్రో, పైకి వెళ్ళిపోదు బ్రో, టాప్ బ్రో. అందరి స్థాయి అన్ని స్థాయి వాళ్ళకి అర్థమైంది బ్రో, కింద స్థాయి పై స్థాయి కాదు బ్రో, అందరి స్థాయి వాళ్ళకి అర్థమైపోతుంది అన్న. అంటారన్నా బ్రో అన్ని మైనస్ పట్టుకుంటే ఎవరికైనా బై మిస్టేక్ జరిగిద్ది అన్న, అందరికి జరిగిద్ది. పక్కా అనాలన్న, పక్కా అనాలి. మీరే చూస్తారు కదా మూవీ రిలీజ్ అయినాక, మీరే చూస్తారు కదా. ఓజీ ఓజీ అంతే, ఒరిజినల్ ఓజీ. బాగుందన్న, సూపర్ అన్న. పవన్ ట్రోల్ అంటే ట్రోల్ చేస్తారన్న, ప్రతి ఒక్కడికి చేస్తారు. అది తర్వాత తీసిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు కొన్ని అడ్డంకులు ఇబ్బందులు వస్తుంటాయి. ఓజీ సూపర్ అన్న, ఓజీకి ఏం బాధ ఏం లేదన్న. సినిమా థియేటర్లో చూసిన తర్వాత మాట్లాడమనండి, ఓకేనా? అంటే పాసులు ఏమో చాలా మందిని పంపించేసారు, అందువల్ల మాకు పాస్ ఉన్నాయి, వాళ్ళు ఫుల్ అయిపోయింది అంటున్నారు అంతే. ఏముంటుంది, వాళ్ళ అమ్మ 2 గాజులు అమ్ముకోవాలి తర్వాత. నెక్స్ట్ టైం అదే చేస్తే నెక్స్ట్ వాళ్ళ అమ్మ 2 గాజులు అమ్ముకుంటుంది. మాత్రం ర్యాంప్ అసలు సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు సుజిత్. అసలు ఫస్ట్ పవన్ డౌడే అన్నట్టు అసలు సినిమా మాత్రం ర్యాంప్. అసలు ఈ సినిమాకి సుజిత్కి అసలు ఒక గుడి కట్టచ్చు, డైరెక్టర్ సుజిత్కి కూడా ఒక గుడి కట్టచ్చు. అలాంటి ఎక్సైట్మెంట్ పెట్టాడు సినిమాలో. అసలు ఈ సినిమాతో మొత్తం అన్ని కొల్లగొట్టాల్సిందే, పుష్ప 2తో సహా. పుష్ప 2 కాదు అది కాదు, ఏ సినిమా నిలబడదో అలాంటి సినిమా అవుద్ది ఇది మాత్రం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తమను ఎలా తీసాడంటే ఒక కాంపిటీషన్ లెవెల్లో ఉన్నాడు, గట్టిగా వేసుకున్నాడు. తమన్ ఏంటంటే దీంతో అన్ని సినిమాలకి జవాబు చెప్తున్నాడు. అది మాత్రం అసలు బీజిఎం అసలు రివట్లే వెనకాల, మామూలుగా లేదు సినిమా. అసలు ఈ ఫస్ట్ సింగిల్తో సాంగ్ని అసలు సినిమాని తీసుకెళ్ళాడు, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు సినిమాని మాత్రం. అది పవన్ కళ్యాణ్కి పడాలి, ఎలాంటి సినిమా అయితే పడాలని ఫ్యాన్స్ అందరూ కోరుకున్నారో అలాంటి సినిమాని తీసుకొచ్చి మనకి ఇచ్చినందుకు అసలు మనం సుజిత్కి చాలా గర్వపడి ఉండాలి. కళ్యాణ్ గారికి కూడా ఈ డైరెక్ట్ సినిమా తీయడానికి కళ్యాణ్ గారు సుజిత్కి ఇచ్చిన ఛాన్స్ కూడా కళ్యాణ్ గారికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. నైట్ అసలు మొత్తం అంతా ఇక ఒకటే ఈ సాంగ్ ఎలా ఉండబోతుందన్న స్టేటస్లు, వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టాలు ఒకటే గోల. మొత్తం సాంగ్ ఎలా ఉండబోతుందని దాన్ని రీచ్ అవుతాం కాదు, దాని అమ్మ మొగుడు 5 నిమిషాలకు ఒకసారి టీవీ గారు సావ దొబ్బుతున్నాడు. టీవీ గారు సరిపోడంటే తమన్ గారు సావ దొబ్బుతున్నాడు. ఎలా ఉందని నన్ను అడుగుతాయండి బ్రో, తెలియట్లేదా? మొత్తం థియేటర్ లో బాక్సులు పేలిపోయేలా కష్టపడి కంట్రోల్ చేశారు పోలీసులందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నా. కానీ కంట్రోల్ చేయనంత మంది జనం వచ్చారన్నా. ఈ అన్కంట్రోలబుల్ ఈ వచ్చిన జనంతోనే సినిమా బ్లాక్ బస్టర్ అనడానికి ఇంకా వేరే ఆలోచించాల్సింది లేదు. అసలు పవన్ అన్న మామూలుగా అసలు కానీ అన్న యానిమేషన్ తోనే అలా ఉందంటే, యానిమేషన్ తోనే అరుపులెక్కిచ్చాడంటే అన్న డైరెక్ట్ కళ్యాణ్ గారిని చూస్తే సినిమా ఉంటుందన్న నెక్స్ట్ లెవెల్ అన్న. ఇక వేరే మంచోడు కాబట్టి ముంచేశాడు,
కటానాతో తెంచడాలే ఇక ఉన్నది మనకి మిగిలింది. ఎలా ఉన్నాడు పవన్ అన్న, ఎలా ఉన్నాడు, ఎంట్రీ సీన్స్ ఎలా అనిపించాయి? అసలు నెక్స్ట్ లెవెల్ అన్నా, ఇక చెప్తానికి ఇక ఒక మాట లేదన్నా, ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు సినిమాని. కత్తులతో అసలు అది అసలు ఆ సామురాయ్ ఎలా ఉందంటే ఇక ఇంకొకటి ఎవడో పనికిరాడన్నా, అంత అసలు ఉచ్చపడింది. ఎవరికైనా కానీ చూసిన ప్రతి ఒక్కరికి ఉచ్చపడింది. అది నెక్స్ట్ లెవెల్ అన్న సినిమా మాత్రం.